ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో రైతాంగ సమస్యలపై పోరుబాట పట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన రైతులు కలెక్టర్ కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటును మూసివేసి బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. దాదాపు 2 గంటల పాటు కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమస్యలను పట్టించుకోకపోవడంతోనే బీఆర్ఎస్ పార్టీ అన్నదాతకు అండగా ఉంటూ ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు. బీజేపీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ జిల్లాలో సోయా రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే గత 5 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై ఓవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగుతుంటే ఇటు అధికారులు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించడం లేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో 3 రోజుల క్రితం కొనుగోలు చేసిన సోయా పంటను నాణ్యత సరిగా లేదని మరోసారి అధికారులు తిప్పి పంపారు. ఇప్పటికే 2700 బస్తాలను తిప్పి పంపిన మార్కెట్ అధికారులు మరో 3 లారీలకు సంబంధించిన లోడ్లను సైతం వెనక్కి తిప్పి పంపారు. ఇప్పటికే కొనుగోలు చేస్తామని ఓవైపు చెప్తూనే మరోవైపు కొనుగోలు చేసిన సోయా పంటను సైతం తిరిగి పంపడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సోయా పంటను కొనుగోలు చేయాలని లేని పక్షంలో తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో రైతాంగ సమస్యలపై పోరుబాటు పట్టిన బీఆర్ఎస్ పార్టీ రేపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న మాట్లాడుతూ 5 రోజుల పాటు నిరసన కార్యక్రమం చేపట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. తమ నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు ఆదిలాబాద్ పట్టణ బంద్కు పిలుపునిచ్చామని, ఈ బంద్కు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక కర్షక సంఘాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రజా సంఘాలు అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలపాలని ఈ సందర్భంగా జోగురామన్న విజ్ఞప్తి చేశారు.